తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ ఆరుతడి పంటలు విత్తుకున్నారు రైతులు. కొన్ని చోట్ల ఇంకా విత్తుతూ ఉన్నారు. ప్రస్తుతం విత్తిన పత్తి, కంది, సోయాబీన్ పంటలు 10 నుండి 20 రోజుల దశలో ఉన్నాయి. అయితే ఈ పంటల ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారుతూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలోనే సకాలంలో కలుపు నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 44 లక్షలు. వర్షాధారంగా పండే పంటల్లో అన్నింటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు అధికంగా మక్కువ చూపుతున్నారు. దీంతోపాటు కంది, సోయాబీన్ పంటలకు మద్దతు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతు వీటి సాగును కూడా అధిక విస్తీర్ణంలో చేస్తున్నారు. ఇప్పటికే వేసిన పంటలు వివిధ ప్రాంతాలలో 10 నుంచి 20 రోజుల దశలో ఉన్నాయి. ఈ దశలోనే కలుపు ప్రధాన పంటల ఎదుగుదలకు అవరోధంగా మారుతోంది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరక్కపోగా కొన్ని సందర్భాల్లో పంటలక్కూడా నష్టం వాటిల్లే ప్రమాదముంది. తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే పత్తి, సోయాబీన్, కంది ప్రధాన పంటలు. చాలా వరకు మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ 3 పంటలు రైతులు విత్తుకోవడం జరిగింది. మరి ఈ పత్తిలో ప్రస్తుత దశ చూసినట్లయితే సుమారుగా 10-15 రోజులలో కొన్ని ప్రాంతాలలో 15-20 రోజుల దశలో ఉంది. సో ఏమైనా కూడా కొంత ఇంకా విత్తుకునే రైతులు ఉన్నా కూడా మరి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్గా ఈ పత్తిలో ముఖ్యంగా ఈ పెండిమిథిలిన్ అనే మందుని మనకు మార్కెట్లో స్టాంప్ ఎక్స్ట్రా రూపంలో దొరుకుతుంది. సో ఎకరానికి 700 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ప్రాథమికంగా వచ్చే కలుపును నివారించుకోవచ్చు. తద్వారా ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మరి పత్తిలో 20 నుంచి 30 రోజుల దశలో వచ్చే కలుపు నివారణకి ముఖ్యంగా ఈ యొక్క పైరిథయోబ్యాక్ సోడియం అనేది హిట్వీడ్ రూపంలో దొరుకుతుంది. అది ఎకరానికి 250 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. లేదా కిజోలోఫాపిథేల్ టర్గా సూపర్ రూపంలో దొరుకుతుంది. ఎకరానికి 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పత్తి మొలిచినాక వచ్చే కలుపుని అంటే నివారించుకోవచ్చు. ఆ కలుపు కూడా 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నట్లయితేనే ఈ యొక్క కలుపు మందు పిచికారీ చేస్తే చాలా సమర్థవంతంగా ఆ కలుపుని నివారించుకోవచ్చు. ఇకపోతే ఫ్లూజిఫాబిటైల్ అనే మందు కూడా ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నా కూడా ఇది పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్. సో దీని ద్వారా కూడా ఈ యొక్క పత్తి మొలిచిన తర్వాత కలుపుని నివారించుకోవచ్చు. 30-40 రోజుల దశలో ఈ కలుపు 4 ఆకుల దశలు ఉన్నట్లయితే ఈ మందులు పిచికారీ చేయకూడదు. ఎందుకంటే కలుపు ముదిరిపోతుంది కాబట్టి అప్పుడు ఈ అంతరకృషి ద్వారా లేదా డౌర ద్వారానే కలుపు నివారణ చేసుకోవాలి. పత్తి తర్వాత ప్రధాన పంట సోయాబీన్. ఈ సోయాబీన్లో కూడా మరి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే విత్తుకున్న 48 గంటల్లో ముఖ్యంగా ఈ యొక్క పెండిమిథిలిన్ అనే మందు స్టాంప్ ఎక్స్ట్రా రూపంలో దొరుకుతుంది. సో అది కూడా ఎకరానికి 700 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఫ్లూజియోమాక్స్ అనే మందు సుమిమాక్స్ రూపంలో దొరుకుతుంది మార్కెట్లో. సో అది కూడా ఎకరానికి 100 మిల్లీలీటర్ల చొప్పున మరి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మరి ప్రాథమికంగా వచ్చే కలుపుని నివారించుకోవచ్చు. సోయాబీన్ మొలిచినాక అది కూడా 2 నుంచి 3 ఆకుల దశలో పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ ముఖ్యంగా ఈ క్విజలోపాపిథేల్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రాపోకిజోపాప్ 250 మిల్లీలీటర్లు రూపంలో గడ్డి జాతి కలుపుని నివారించుకోవచ్చు. ఇక గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకులు ఉన్నట్లయితే ఇమజిత్పైర్ అనే మందు పర్షూట్ రూపంలో దొరుకుతుంది. అది 250 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇమజిత్పైర్ ప్లస్ ఇమజోమాక్స్
ఒడిస్సీ రూపంలో దొరుకుతుంది. అది ఎకరానికి 40 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకులు కూడా సోయాబీన్లో 20 నుంచి 20 రోజుల దశలో నివారించుకోవచ్చు. సోయాబీన్లో కొంత రైతులు ఈ యొక్క అంతర కృషి లేదా డౌరా కొట్టాలన్న అపోహ ఉన్నది. కాబట్టి 30 రోజుల లోపు ఈ యొక్క ఎడ్ల ద్వారా అంతర్కృషి చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, వేరు వ్యవస్థకు కూడా ఎటువంటి నష్టం జరగదు. మూడవ ప్రధాన పంట కంది. కందిని సాధారణంగా మరి సోయాబీన్లో కానీ పత్తిలో కానీ అంతర పంటగా రైతులు వేస్తూ ఉంటారు. కాబట్టి కంది పంటలో కూడా మరి సోయాబీన్ లాగానే ఈ యొక్క ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్గా పెండిమిథిలిన్ అంటే స్టాంప్ ఎక్స్ట్రా రూపంలో దొరుకుతుంది. సో దానికి కూడా ఎకరానికి 700 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. 20 నుంచి 20 రోజుల దశలో సోయాబీన్లో లాగానే ఇమజిత్పెర్ అనే మందు 250 మిల్లీలీటర్లు లేదా ఇమజిత్పెర్ ప్లస్ ఇమజోమాక్స్ అనే మందును 40 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కందిలో వచ్చే మరి 20 నుంచి 20 రోజుల దశలో వచ్చే కలుపుని కూడా నివారించుకోవచ్చు. ఈ ప్రధాన పంటల్లో ఈ రకమైన కలుపు మందులు ముందుగానే పిచికారీ చేసుకున్నట్లయితే మరి చాలా వరకు కలుపు తగ్గించుకొని మొక్క పెరుగుదల మంచిగా వచ్చి తర్వాత చీడపీడలు ముఖ్యంగా ఆశించకుండా కాపాడుకోవచ్చు. ఆ విధంగా ఖర్చు తగ్గించుకోవచ్చు.